ఒకసారి వీడియో చూడండి. యూట్యూబ్ ఎంట్రీ వీడియో ఎలా చేయాలి ఎడిట్ అనేది నేను మీకు చెప్తాను. అంటే ఫస్ట్ వచ్చింది నాది, శాంపిల్కి ఎలా చేయాలనేది చూపించాను, అది ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే పైకి నేను ఏదో ఒక ఫోటో సెట్ చేసుకుంటారు కదా, మీరు అంటే సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సపోజ్కి ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుందండి. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇక్కడ చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ అంటే ఏది సెట్ చేసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్, లేదంటే మీరు ఫస్ట్ ఉన్నదే సెట్ చేసుకుంటా అంటే మీ ఇష్టం. కానీ నాకు అది నచ్చలేదు. ఇక్కడ కింద ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఈ రెడ్ కాంబినేషన్లో నాకు బాగా అనిపించింది. ఇక్కడ నెక్స్ట్ ఫ్రేమ్ ఓపెన్ చేస్తే మన యూట్యూబ్ ఎంట్రీకి నేనైతే ఇట్లా నాకు రౌండ్ షేప్లో ఉండాలని ఒక షేప్ సెట్ చేసుకున్నాను. ఇక్కడ మిగతా షేప్స్ ఉన్నాయి, దాన్ని ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకైతే రౌండ్ బాగుంది. దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా అడ్జస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోద్ది, అంటే మీ గ్యాలరీకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పక్కన మీకు మళ్ళీ షేప్స్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసుకోండి. ఇలా అంటే మళ్ళీ మనకు ఆ సైజు మాత్రమే ఆ ఫోటో వచ్చేటట్టు సెట్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ ఇచ్చేసుకుంటే ఈజీగా చూడండి ఎంత హెచ్డి వచ్చిందో అసలు. దీన్ని సెట్ చేసుకున్నాక నెక్స్ట్ పిక్స్ యాప్ ఉంటుంది కదండి, పిక్స్ యాప్ అనే యాప్ ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఒక ఆప్షన్ ఉంటుంది పైన, దాన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యే ఇస్తుంది అది. ఇక్కడ ఇందాక మనం ఎడిట్ చేసుకున్న యాప్ ఓపెన్ చేసుకొని దాన్ని తీసుకొని, నాకు ఇది ఎంత లెంత్ అవసరం లేదనిపించింది, అందుకే కొంచెం దాన్ని క్రాప్ చేసేసుకున్నాను. ఇంత తీసుకొని దీన్ని ఇక్కడ లాస్ట్కి వస్తే షేప్స్ అని ఉంటుంది, దాన్ని పైన క్లిక్ చేసుకుంటే ఇలా మనం దాని మీద గీస్తే మనకు ఎంతవరకు మన ఫోటో కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రెడ్ మార్క్ నేను ఇట్లా చేస్తుంది కనిపిస్తుంది కదా, అది నాకు ఆ ఫోటో వారికి మాత్రమే కావాలి. వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ అవసరం లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని తీసుకున్నాక ఎంత నీట్గా వస్తుందో రైట్ క్లిక్ ఇచ్చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మనకు స్టిక్కర్స్ ఉంటుంది. ఈ స్టిక్కర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ నేను మనకు కావాల్సింది ఏది సెర్చ్ చేసినా అది ఖచ్చితంగా అక్కడ ఇస్తుంది మనకి స్టిక్కర్. నేను సర్కిల్ లైట్ అని సెర్చ్ చేశాను. చూడండి ఎన్ని ఇచ్చిందో అసలు. నాకు ఇందులో ఈ పింక్ బాగుంది అనిపించింది, పింక్ సెట్ చేసుకున్నా. ఇలా తీసుకుంటే ఆ ఫోటో బార్డర్కి నేను సెట్ చేసుకున్న దాన్ని ఒక కలర్ లైటింగ్గా. చూడండి ఎంత మంచిగా సెట్ అయిపోయిందో. ఇక్కడ యారో మార్క్ సెట్ చేసుకుంటే మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ పిక్సార్ట్లో ఎడిటింగ్ కావాలి మీకు అని అనుకుంటే వీడియో చేయండి అక్క అని చెప్తే నేను చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇట్లా సెట్ చేసుకున్న తర్వాతకి పైన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మనకు డౌన్లోడ్ చేసేసుకుంటే ఈజీగా మన గ్యాలరీకి వచ్చేస్తుంది. ఇక్కడ వస్తుంది, క్లోజ్ చేసేసుకొని గ్యాలరీకి వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి ఆ ఫోటో ఒకసారి చూపిస్తాం మీకు. చూసారా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఓన్లీ సర్కిల్ వరకే మన ఫోటో ఉందన్నమాట. అందుకు నేను పిక్సార్ట్ యాప్ యూజ్ చేసిన. నెక్స్ట్ మళ్ళీ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి మనం. ఓపెన్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని పైన మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది, అదే తీసుకొని టెక్స్ట్ తీసుకొని ఇక్కడ సపోజ్కి నేను నా పేరు మా ఆయన పేరు సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫ్రాంట్స్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫ్రాంట్ ఇచ్చుకోవచ్చు. నాకైతే ఇది మంచిగా అనిపించింది, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ టెక్స్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదైతుందో అది మీరు తీసుకోవాలి. నేను శివాని యువ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ youtube.com అని ఇచ్చేసి ఇక్కడ నాకు ఈ ఫ్రాంట్ బాగాలేదు అంటే వేరే ఫ్రాంట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఇది నచ్చింది అందుకే తీసుకొని దీన్ని పైన మన పేరు అంటే నా పేరు మా ఆయన పేరు దానికంటే కింద కొంచెం చిన్నగా చేసి నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా, లేదంటే దానికి పెద్దగా పెట్టుకుంటారో దీనికి పెద్దగా పెట్టుకుంటారో మీ ఇష్టం. పైన ఎక్స్పోర్ట్ ఇచ్చేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మళ్ళీ ఇన్షాట్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఎడిట్ చేసుకున్నది మనం తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది, పిఐపి ఆప్షన్తో దీన్ని తీసుకొని ఇలా మాస్క్ దగ్గరికి వెళ్ళేసి ఇలా
కొంచెం దాన్ని సెట్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. అంటే నాకు మొత్తం ఆ వైట్ అంతా అవసరం లేదు, ఓన్లీ ఆ పేరు వరకే కావాలని నేను సెట్ చేసుకున్న దీన్ని. సరే, దీన్ని ఒక సైడ్కి ఉంచుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇంకోటి ఏంటంటే, ఈ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాని మిడిల్కే ఉండాలి. మిడిల్ నుంచే ఈ నేమ్ స్టార్ట్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎంట్రీకి వచ్చేసి పిఐపి ఆప్షన్ తీసుకొని ఇందాక మనం ఎడిట్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ వీడియో వరకు లెంత్ మొత్తం కావాలి ఆ ఫోటో మనకు. అందుకే పైన సెట్ చేసుకుంటే ఆ కింద మనం సెలెక్ట్ చేసుకున్న నేము డిస్టర్బ్ అవ్వదు అనమాట. ఇట్లా పైన సెట్ చేసుకుంటే ఓకే అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి మనం ఇలా కిందికి ఇలా క్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తే చూడండి, మిడిల్లో ఉంచుకొని కిందికి ఇట్లా చేసుకుంటే అది చిన్నగా అయిపోద్ది. ఇమేజ్ చిన్నగా అయ్యాక ఇక్కడ నెక్స్ట్ 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం మిడిల్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం, దాన్ని కీప్యాడ్ అంటారు. ఫస్ట్ నొక్కేసుకోవాలి, కీప్యాడ్ ఒక ఆప్షన్ ఇచ్చేసుకోవాలి. మళ్ళీ కొంచెం మిషన్ వచ్చి ఇంకా కొంచెం పెద్దగా చేసుకొని ఆటోమేటిక్గా మళ్ళీ కీప్యాడ్ నొక్కని అవసరం లేదు, దానంతట అది క్లిక్ అయిపోద్ది. ఇలా మళ్ళీ దాన్ని కొంచెం పెద్దగా చేసుకొని మళ్ళీ కీప్యాడ్, మళ్ళీ కొంచెం పెద్దగా చేసుకొని మళ్ళీ కీప్యాడ్, అలా సెట్ చేసుకుంటూ ఆ ఫోటో ఎడ్జ్ వరకు వెళ్ళాలి. ఇక్కడ దాన్ని కొంచెం మళ్ళీ సైడ్కి జరుపుకోవాలి, ఎందుకంటే మన నేమ్ ఎంట్రీ ఉంటుంది కదా. నెక్స్ట్ అయిపోయాక ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. ఒకసారి దీన్ని చూద్దాం, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇలా దీనికి ఆ కీప్యాడ్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ కింద మనం నేమ్ ఇచ్చుకున్నాం కదా, దానికి సేమ్ పైన ఫోటోకి ఎలా చేసామో దీనికి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఇంత అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీప్యాడ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ కొంచెం పెద్ద చేసుకొని సెకండ్ కీప్యాడ్, మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇచ్చుకోవాలి. ఆ ఫోటో వెనకాలే అది సైడ్కి వెళ్ళిపోతుంటే మన నేమ్ ఎంట్రీ వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వెనకాల వచ్చింది కదా, అట్లా. ఇప్పుడు నెక్స్ట్ దీనికి రైట్ క్లిక్ ఇచ్చేసుకొని యానిమేషన్స్ ఉంటాయి. మన నేమ్ ఎంట్రీ ఎలా ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు ఎంట్రీ ఎలా ఉండాలి కొన్ని చూస్తున్నా, నాకు ఇందులో ఇది నచ్చింది. చూడండి ఎట్లా అంటే ఫోటో వెనకాల నుంచి అది ఎంట్రీ ఇచ్చేటట్టు నచ్చింది, అందుకే దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఎంత స్పీడ్లో రావాలి, స్లో రావాలా, స్పీడ్ రావాలా అనేది సెట్ చేసుకొని ఇచ్చేసుకుంటే మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అలా ఆ ఫోటో వెనకాల నుంచి మన నేమ్ వస్తుందన్నమాట. దీన్ని ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు. ఇలా చాలా బాగా వస్తుంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసుకొని మనం పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, సారీ ఎక్స్పోర్ట్ కాదు, ఇంకో మెయిన్ ఉంది, దానికి మనం బీజిఎం, నాకడ మళ్ళీ బీజిఎం నేను డౌన్లోడ్ చేసుకోలేదు. నేను సపోజ్కి ఇప్పుడు ఈ మంగ్లీ పాట, బాయిలోని పాట సెట్ చేసుకున్నా, కానీ ఎంట్రీ వీడియోకి బీజిఎమ్స్ ఉంటేనే సెట్ అవుతుంది. ఆ బీజిఎం మనకు ఏ నుండి రావాలి అనేది ఆ క్లిప్ సెట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాయిస్, ఇప్పుడు ఆ పాట సెలెక్ట్ చేసుకుని ఒకసారి ఆ పాట ప్లే చేస్తే చూడండి, నేనైతే ఆ నుంచి తీసుకున్నా చూడండి. అలా ఇట్లా వచ్చేసింది. ఓకే, ఇట్లా తీసుకొని పాట సెట్ చేసుకుంటే అంత నీట్గా ఉండదు, బీజిఎమ్స్ అయితే బాగుంటాయి ఎంట్రీ వీడియోకి. దీన్ని తీసుకొని ఇక్కడ రేషియో మనం సెట్ చేసుకోవాలి, యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియో సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, పైన ఎక్స్పోర్ట్ ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అయిపోద్ది. మీరు ఏదైనా వీడియోస్కి మీరు ఎడిట్ చేసుకునే ముందు, ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్ ఎంట్రీ వీడియో నాది ఎలా వచ్చిందో అలా మీరు ప్రతి వీడియోకి ఎంట్రీ సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మాకు వీడియోస్ ఫొటోస్ ఎడిటింగ్ చేసుకోవడం రావట్లేదు అక్క, మీరు చేసియండి అంటే నేను చేసిస్తాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసి పెట్టానండి. నేను మీకు ఏదైనా వీడియో థంబ్నెయిల్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్, ఆల్మోస్ట్ వీడియోస్ అయినా నేను ఎడిట్ చేసి ఇస్తాను. వాటికి కొంత కాస్ట్ నేను అడుగుతున్నాను అంతే. నార్మల్ ఫొటోస్కి ఏ ఫొటోస్కైనా 50 రూపీస్, థంబ్నెయిల్ ఫొటోస్కి అండ్ ఆ థంబ్నెయిల్ దాన్ని బట్టి నేను దానికి చార్జ్ చేస్తాను. ఇక్కడ కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఈజీగా మెసేజ్ చేయొచ్చు. ఏ ఫొటోస్, వీడియోస్, థంబ్నెయిల్స్ ఏదైనా కానీ ఈజీగా మీకు నేను ఎడిట్ చేసి ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.